వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి బోనాల పండుగ నిర్వహణపై సమీక్ష. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు. ఏలూరులో నకిలీ రిపోర్టర్ల అరెస్టు కలకలం రేపింది. వారిలో 2 మహిళా రిపోర్టర్లు ఉండడం విశేషం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం పాల్యం గ్రామ దత్తత మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం. దత్తత కార్యక్రమంలో భాగంగా కుప్పం మండలం పాల్యంలో నారా భువనేశ్వరి పర్యటించారు. పండుగ వాతావరణంలో భువనేశ్వరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పాల్య మహిళల ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి మాట్లాడుతూ, పాల్య మహిళలు నా ఆడబిడ్డలంటూ ఉదయపూర్వక నమస్కారాలు తెలిపారు. గత వైసీపీ పాలనలో అనేక అరాచకాలతో విసిగిపోయిన మీరు 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ పాలనలో ఒక గ్రామం కూడా అభివృద్ధి చెందలేదని అన్నారు. రాష్ట్రంలో నేడు కొలువు తీరిన కూటమి పాలనలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉందని తెలిపారు. ఆగస్టు 15న పేదవారి కోసం అన్న క్యాంటీన్ను తెరుస్తామని తెలిపారు. మన గ్రామాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇంకాసేపట్లో మన ముందుకు రాబోతున్నారు. అందరూ సిద్ధమా? ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెల 1500 తల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000, ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు, ఆడపడుచు ఎక్కడున్న కలవరించు ఉన్నగా మహాశక్తి పథకం ఇచ్చే పుట్టినింటి దారి. నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అందకం. నువ్వు తెచ్చిన ప్రతి మాకు అరవటే సాధకం. నీ అంతటి శక్తిని నువ్వు చెప్పిన ప్రతి పదం ప్రగతి సాధకం. అన్నా చంద్రన్న నీ ముందు చూపు అందకం. టూ వీలర్ తెచ్చే వాళ్ళు కొంచెం పార్కింగ్ ప్లేస్ లో పెట్టాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీటింగ్ లేడీస్ కి మగవాళ్ళందరూ కొంచెం వెనక్కి ఉండాలి. రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిళలకి అవకాశం ఇవ్వండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ బ్రహ్మశంకర్ నగర్ కమ్యూనిటీ హాల్లో కార్పొరేట్ సిఎన్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి బోనాల పండుగ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ బోనాల పండుగ సమావేశం సందర్భంగా మరి ఏమేమి వాటర్ బాక్స్ ఏమేమి టెంపుల్ కాడ, తర్వాత లైట్ లేదు, ఎలక్ట్రిక్ బోర్డు ఉన్నది, మున్సిపల్లో ఈ చిత్రాశంకరమైన పరిశుభ్రంగా చెప్పేసి మరి మున్సిపల్లో మరి గోడపడ బిజినెస్ నుంచి ఒక ఎస్ఐ రమ్మని చెప్పినాము. మన మండలంలో బిజినెస్ అయితే వాళ్ళు కూడా బోనాలు తీసుకుని బందోబస్తు ఉంటుంది కనుక మరి ఎట్లెట్లే కానీ సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రజల డివిజన్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మరి టెంపుల్ ఏదో బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా వచ్చి మరి వాళ్ళు ఏ సమస్యలు ఉన్నామో అది మరి అధికారులు సీనియర్ ఉన్న టెంపుల్ కూడా చూసుకొని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసినందుకు. మా కాడ దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది ఏరియాలో. అక్కడ
చెట్లు చెదారం చాలా ఎక్కువ పెరిగినాయి. అదే కాకుండా స్టడీ భవన్కు పోయి అవతల రోడ్డు కొంత కుళ్ళగా ఉంది, కానీ అలాగే చెత్త చెదారము మట్టి అంతా వేసి మరి చాలా నిండిపోయింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలకు, దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసినందుకు. మాకాడ దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది ఏరియాలో. అక్కడ చెట్లు చెదారం చాలా ఎక్కువ పెరిగినాయి. అదే కాకుండా స్టడీ భవన్కు పోయి అవతల రోడ్డు కొంత కుళ్ళగా ఉంది, కానీ అలాగే చెత్త చెదారము మట్టి అంతా వేసి మరి చాలా నిండిపోయింది. సో ఈరోజు ఈ మీటింగ్కి ప్రధాన వక్త కానీ, స్థానిక గౌరవ కార్పొరేటర్ కానీ, సిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిహెచ్ఎంసి వివిధ విభాగాలకు సంబంధించిన ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఏఈ అండ్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, రెండోది మనకు మేనేజర్ యూబిడి, ఎంటమాలజీ ఏఈ గారు, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ నుంచి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఇదే విధంగా స్ట్రీట్ లైట్స్, ఇంకా వివిధ విభాగాలకు సంబంధించిన ఇచ్చేసిన ప్రతి అధికారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బోనాలు అనగానే తెలంగాణ సంస్కృతిలో మన భాగం, ప్రకృతిని ఆరాధించే పండుగల్లో అదొకటి. సో దానికి కూడా తక్కువ పీరియడ్ చెప్పినా కూడా అందరూ ప్రతి బస్తీ నుంచి, కాలనీ నుంచి విచ్చేసిన గుడి కమిటీ మెంబర్స్ కానీ, లేకుంటే స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ, ఇంకా వాళ్ళకి తోడుగా వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సో తమరు చెప్పిన ప్రతి ఇష్యూ యాక్చువల్లీ మేము ముందే నా ఆఫీస్లో నేను మీటింగ్ పెట్టి ఆల్రెడీ ఇనిషియేట్ చేశాను. సో కొన్ని చోట్ల కూడా గుళ్ళ దగ్గర కొంత క్లీనింగ్ అయ్యింది, ఇంకొంత బ్యాలెన్స్ ఉంది. ఇదంతా మీరు చూస్తుందంతా మేము ముందే అడ్వాన్స్గానే బోనాలు ఎప్పుడైతే మనం 1 month ముందు నుంచి ప్లాన్ చేసుకుంటాము. సో ఆ విధంగా కొంత యాక్టివిటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మన దగ్గర రేవణాథ్ నగర్ డివిజన్ సంబంధించి పెద్ద టెంపుల్స్, చిన్న టెంపుల్స్ కలుపుకొని దాదాపు 30 టెంపుల్స్ ఉన్నవి. ప్రతి చోట మనం పోయినసారి ఏ విధంగా అయితే మనం ఫోకస్ లైటింగ్ పెట్టామో ఈసారి కూడా అదే విధంగా పెడుతున్నాము. ఇంకా అడిషనల్ ఎక్కడైనా అవసరం ఉన్నా కూడా వాటిని కూడా అరేంజ్ చేయమని చెప్పి మా స్ట్రీట్ లైట్ సిబ్బందికి ఆల్రెడీ. రంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం నందిగ్రామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 2 బైకులపై వచ్చిన 4 దొంగలు గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోకి చొరబడి హుండూని ఎత్తుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బీడీఎల్ పోలీసులో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇంద్రమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డొంక కదిలిందని తెలిపారు. ఏలూరు మండలం కొత్తూరు సుందర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న అప్పలనాయుడు కర్రీపాయ్ నిర్వహిస్తున్నారు. ముద్దాయిలు ఫుడ్ ఇన్స్పెక్టర్లమని, కూరలలో కెమికల్స్ ఉన్నాయని, మీ షాపుకు లైసెన్స్ లేదని బెదిరించి కర్రీ పాయింట్ వ్యాపారస్తుల నుండి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. పోలీస్ వచ్చిన ఫిర్యాదుపై ఏలూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్డిపిఓఈ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏలూరు 1 టౌన్ సిఐ రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐకే రాజారెడ్డి వారి సిబ్బంది ఒక టీంగా ఏర్పాటు చేసి ఆశ్రయం జంక్షన్ వద్ద 4 ముద్దాయిల మోటార్ సైకిళ్లపై పరారవుతుండగా అరెస్ట్ చేయడం చేశారు. వారి దగ్గర నుండి 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మీడియాకు వివరించారు. నిందితులు ఘంటసాల దుర్గా, బుక్కరి దేవిప్రసాద్, అగ్గాల ఉమామహేశ్వరి, పులిగా రాంబాయి అని డీఎస్పీ తెలిపారు.
మండల అప్పాల నాయుడు అని చెప్పి ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అయితే తర్వాత అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో తేలింది ఏమంటే ఒక 4 వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో జరిగింది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ 4 ఎవరంటేనో అందులో ఒకరు వచ్చి ముంగర వెంకట దుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్రు రోడ్లో ఏలూరులో ఉంటున్నారు. ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటున్నాను. అలాగే బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి, అలాగే ఇంకొక అతను పులిగర్ రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి పైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. అంటే అతను మళ్ళీ ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఆయన ఆ రకంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మనం మొత్తం అయితే ఎక్స్టార్షన్ ఇంపర్సనేషన్ అంతమే లేదు. గతంలో ఎలాంటి కేసులు లేవు. ప్రస్తుతానికి మనకు దృష్టికి ఇప్పుడు వచ్చింది, దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం అంతకుముందు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా, ఏ కేసులోనే ఉన్నారా అని చెప్పేసి అవి కూడా మనము తదుపరి దర్యాప్తుల్లో అన్ని ఏమన్నా దుర్గా అని చెప్పి వెంకట దుర్గా అని చెప్పి ఏమన్నా పెట్టాము మనం. సార్ అక్కడ కర్రీ పాయింట్ దగ్గర ఏమితో పాటు గవర్నమెంట్ వెహికల్ అనేది ఒకటి ఉందండి, కారు. అది ఈరుదా లేకపోతే వేరే? లేదండి, ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఉంది. సో దాన్ని ఏమన్నా వీళ్ళు ఉపయోగించారా అనే ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు చేయడం జరిగింది. అది యాక్చువల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన వెహికల్ అది. అక్కడ అందులో పనిచేసే డ్రైవర్ అదే ప్రాంతంలో ఉంటాడు, అక్కడే అతను పార్కింగ్ పెట్టుకుంటాడు. కాబట్టి ఆ వెహికల్కు దీనికి వీళ్ళకు అలాంటి సంబంధం లేదు. ఈ కేసు ఛేదించడంలో అరెస్ట్ చేయడంలోన రాజారెడ్డి గారు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది సత్యారావు, నాగరాజు. శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ల జంక్షన్లలో వీనస్ హోటల్ బిల్డింగ్ పక్కన పరమేశ్వరి బ్యాంగిల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ అగ్ని ప్రమాదానికి గురైందని స్థానికులు తెలిపారు. స్థానికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో మంటలను అదుపు చేస్తున్నారని వారు తెలియజేశారు.
గన్నవరం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీ మార్గాని భారత్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరకట్టడానికి ఢిల్లీ వేదికగా జగనన్న సారథ్యంలో ధర్నా నిర్వహించామని తెలియజేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలతో డిస్ప్లే చేసి నిరసన తెలియజేస్తామన్నారు. అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గం పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు. దేశ ప్రధానమంత్రి కలిసి పరిస్థితి వివరిస్తామని అన్నారు. మాజీ మంత్రి మెరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే ఇన్ని అరాచకాలు జరిగాయన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన అవసరమని ఢిల్లీలో నిరసన తెలిపితే పార్టీలు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలను చంద్రబాబు భ్రభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం విజయవంతమైందని వారు అన్నారు. మీరంతా చూసుంటారు, దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవ్వకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంలో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. భారతదేశపు రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము, ఫొటోస్ డిస్ప్లే చేసాము. ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టిఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో
ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అన్న అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి బోనాల పండుగ నిర్వహణపై సమీక్ష. బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు. ఏలూరులో నకిలీ రిపోర్టర్ల అరెస్ట్ కలకలం రేపింది. వారిలో 2 మహిళా రిపోర్టర్లు ఉండడం విశేషం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.